నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్, అలాగే క్రిస్టల్ హీలర్ అనుపమ అడుప గారు ఉన్నారు. మాట్లాడదాం. అనుపమ గారు నమస్తే అండి. నమస్తే పద్మిని. అనుపమ గారు మొన్న చిల్కూర్ బాలాజీ టెంపుల్ దగ్గర గరుడ ముద్ద ఇస్తున్నారు అని అంటే చూసే ఉండాలి న్యూస్ మీరు. అవును, 3 అవర్స్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఆ రోడ్. అంటే అన్ని వేల జంటలు వచ్చేసాయి, మాకు ఆ గరుడ ముద్ద ప్రసాదం కావాలి. దాని అర్థం పిల్లలు లేక అంతమంది సఫర్ అవుతున్నారు అని. డెఫినెట్ గా అది ఎట్లాంటి సిన్స్ వల్ల అట్లాంటి కష్టం వస్తుందో తెలియదు, కానీ ఏ తల్లికి కూడా రాకూడదు. ఎందుకంటే ఏ స్త్రీ అయినా అనుకుంటుంది కదా పెళ్ళైన తర్వాత తమకి పిల్లలు కలగాలి అని చెప్పి. మరి అట్లా ఒకవేళ బాధపడుతూ ఉంటే కనుక పిల్లలు త్వరగా కలగాలి అని అంటే ఎట్లాంటి రెమెడీస్ ని చేసుకోవాలి? మీ దగ్గర ఎట్లాంటి రెమెడీస్ ఉన్నాయి? ఓకే, తప్పకుండా పద్మిని గారు. జనరలీ మనము పిల్లల కోసం చూసుకుంటే పంచమ స్థానం చూసుకోవాలి. పంచమ స్థానము పంచమాధిపతి. ఓకే, అండ్ దెన్ గురువు, ఎందుకంటే పుత్రకారకుడు కాబట్టి మనకి ఆ బ్లెస్సింగ్స్ రావడానికి మెయిన్ కారకుడు పిల్లల్ని గురువే ఇస్తారు. ఎస్, గురువే. ఎందుకంటే ఆయన మొత్తం జన్మ జాతకంలో ఎక్కువ ప్రామినెన్స్ ఆయనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లెస్సింగ్స్ అన్నమాట. మనం చేసుకున్న పూర్వ జన్మ సుకృతం అంతా కూడా మనకి పిల్లల రూపంలో వస్తుంటారు. అది గుడ్డా బ్యాడా అగ్లియా అనేది మనం పక్కన పెడితే, కొంతమంది చెప్తూ ఉంటారు అనమాట, మా పిల్లలు పుట్టిన తర్వాత, మా పెద్ద అమ్మాయి పుట్టిన తర్వాత మా లైఫ్ చేంజ్ అయిపోయింది అంటే ఆబ్వియస్ గా మనకి అక్కడ వాళ్ళ పంచమం బాగుంది, తల్లిదండ్రుల పంచమం బాగుంది అని మనకి తెలిసిపోతుంది. బిడ్డ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని ఊరికే అన్నారు కదా. దాని డెఫినెట్ గా లక్నే తీసుకొస్తారు. అంతే అంతే అంతే, లక్కే. సో ఇప్పుడు కాంబినేషన్స్ ఎంత అంటే కొంతమందికి ఫ్రీక్వెంట్ గా అబోర్షన్స్ అవుతుంటాయి, కొంతమంది అసలు కన్సీవే చేయరు, పాపం పెళ్ళైనా కూడా కన్సీవ్ చేయరు. ఇలాంటి చార్ట్స్ లో ఏంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే, మనకి కొన్నిసార్లు గురుదోషం ఉండొచ్చు, పితృదోషాలు ఉండొచ్చు. మెయిన్ రీజన్ పితృదోషాలండి. ఎందుకంటే అబార్ట్స్ అవుతున్నాయి, లేకపోతే ఫ్రీక్వెంట్ గా ఆడ సంతానమే పుడుతుంది. కొంతమంది స్పెసిఫిక్ గా ఉంటారు, మాకు మగ సంతానం కావాలండి అని చెప్పి. అలాంటప్పుడు మనకి పుత్రదోషంతో పాటు పితృదోషం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే పితృదోషం మనకి భాగ్యస్థానం పాడైపోయినా, భాగ్యస్థానంలో మనకి పాపగ్రహాలు ఉన్నా, రాహు చేత, కేతు చేత, రవి పీడించబడిన, శనితో పీడించబడిన, ఇలాంటివన్నీ కూడా మనకి పితృశాపాలు, పితృ దోషాల కిందికి పరిగణంలోకి వస్తుందన్నమాట. సో ఎందుకంటే మనకి 9th హౌస్ నుంచి 9th మనం భవాద్భవం కాన్సెప్ట్ చూసుకుంటే మనకి పంచమ స్థానం అవుతుంది. పంచమం నుంచి పంచమం చూసుకున్నా కూడా మళ్ళీ మనకి భాగ్యస్థానం అవుతుంది. ఎట్టకెళ్ళి చూసుకున్నా ఈ 5th హౌస్ 9th హౌస్ చాలా ప్రామినెన్స్ కి వచ్చేస్తుంది అనమాట. సో ఈ పర్టిక్యులర్ కాంబినేషన్స్ లో ఉన్నప్పుడు ఈ పంచమాధిపతితో కూడా పాపగ్రహాలు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీన లగ్నం అయింది అనుకోండి, మీన లగ్నానికి పంచమాధిపతి చంద్రుడు అవుతాడు, కర్కాటక రాశి అవుతుంది కాబట్టి. చంద్రుడితో కేతు ఉండి కర్కాటకంలోనే ఉన్న, రాహు ఉన్న, ఇక్కడ ఏంటి అంటే మనకు అక్కడ క్లియర్ గా మాతృశ్రాపం కనిపిస్తూ ఉంటుంది. చంద్రుడు అక్కడ ప్రామినెంట్ అయిపోయారు కాబట్టి. కొంతమందికి రాహు పంచమ స్థానంలో ఉన్నారు అనుకోండి, కేతు పంచమ స్థానంలో ఉండి కుజుడితో కలిసి ఉన్న, ఇలాంటి మాతృశాపం కిందికి వస్తూ ఉంటాయి. సింపుల్ గా రాహు కానీ కేతు కానీ పంచమ స్థానంలోనే ఉన్నాయి అనుకోండి, లగ్నం ఏదైనా పర్లేదు, అక్కడ ఉన్నాయంటే సర్పదోషం కిందకి కన్సిడర్ చేస్తూ ఉంటారు అనమాట. సో తెలియకుండా గత జన్మలో వీరు కానీ వీళ్ళ పూర్వీకులు కానీ ఎవరైనా ఏవైనా తప్పులు చేసి ఉంటే అది ఈ రూపంగా మనకి జన్మ జాతకంలో కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అవ్వడము ఇలాంటివి అనమాట. సో స్పెసిఫిక్ గా మనకి ఏ పర్టిక్యులర్ ప్లానెట్, ఏ పర్టిక్యులర్ గ్రహ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనము ఐడెంటిఫై చేసుకొని దానికి తగ్గట్టుగా రెమెడీ చేసుకోవాలి. అది ఖచ్చితంగా జాతకం చూడాల్సి ఉంటుంది. భార్యాభర్తలు ఇరువురుదే చూస్తూ ఉంటారా మీరు? మీ దగ్గర ఇద్దరిది చూడాలండి, ఇద్దరిది చూడాలి. పిల్లలకి సంబంధించి ఒకరిది చూడడానికి కుదరదు, ఎందుకంటే 50% వైఫ్ ఉంటుంది, 50% హస్బెండ్ ఉంటుంది కాబట్టి ఇద్దరిది చూడాలి. అండ్ లెంతీ ప్రాసెస్ ఉంటుంది. జనరల్ గా పిల్లల కేసెస్ చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సప్తాంశ చూసుకోవాల్సి వస్తుంది. మనకి D7 వర్గ చక్రాల్లో సప్తాంశ, అక్కడ పంచమాధిపతి పరిస్థితి ఏంటి, గురువుడి పరిస్థితి ఏంటి, పంచమ స్థానం పరిస్థితి ఏంటి, పాపగ్రహాలతో ఉన్నాయా, అష్టమాధిపతి పంచమంలోకి పడ్డారా, ఇలాంటివన్నీ కూడా మనము కాంబినేషన్స్ చూసుకోవాల్సి వస్తుంది అనమాట. సో జనరల్ గా నేను నా క్లయింట్స్ కి అడ్వైస్ చేసే రెమెడీ, నేను మీ ప్రేక్షకులకి కూడా చెప్పే
రెమెడీ ఏంటి అంటే Hmm. డీటెయిల్డ్ ఒకసారి చార్ట్ అనలైజ్ చేయించుకోవాలి. Hmm. అండ్ సర్పగ్రహాల వల్ల గనక మనకి ఇబ్బందులు వస్తున్నాయి అంటే కనుక నేను స్పెసిఫిక్ గా చాలా మంది జంటల్ని పంపించానండి. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మనకి బెంగళూరులో ఉంది. చాలా ఫెమిలియర్ కూడా, చాలా ఫెమిలియర్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా. మనకు అక్కడ సర్పగ్రహానికి అంటే రాహుకేతులకి వల్ల మనకి దోషం ఏర్పడుతుంది అంటే గనక అక్కడికి వెళ్ళి మనము సర్ప సంస్కార పూజలు చేయించుకుని అక్కడ వాళ్ళు చెప్పే అక్కడ పూజారులు ఏవైతే రెమెడీస్ చెప్తుంటారో ఆ రెమెడీస్ ని మనము ఫాలో అవ్వడము, అది ఒక 41 days లాగా దీక్షలాగా తీసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము. అంత దూరం వెళ్ళలేమండి, ఫైనాన్షియల్ గా మాకు కుదరట్లేదు వెళ్ళలేము అని అనుకునే వాళ్ళకి దగ్గరలో ఎక్కడైనా సరే నాగదేవత టెంపుల్ ఆర్ సర్పదేవత టెంపుల్ ఏదైనా ఉంటే, పాము పుట్టలు ఉంటాయి కదా మనకి, అక్కడికి వెళ్ళి ప్రతి మంగళవారం దేవుడికి అక్కడ పాలాభిషేకం చేసేసుకొని పాలు పోసేసి పసుపు కుంకుమ రెగ్యులర్ గా చేయాల్సినవన్నీ చేసేసుకోవచ్చు. ఇంకా చాలా డెప్త్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకుంటే గనక కేరళలో మనర్సాల అని ఒక టెంపుల్ ఉందండి, నాగరాజ. కేరళలో మనర్సాల అక్కడ నాగరాజ టెంపుల్ అన్నమాట. దానికి ఒక విశిష్టత ఉంది, అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాము, టెంపుల్ ప్రాతిష్టం ఏంటి అనేది. అక్కడ కూడా మనకి కొన్ని పూజలు చేస్తూ ఉంటారు సర్పదోషాలకి, అవి చేసుకోవచ్చు. వెళ్ళి విజిట్ కూడా, వెళ్ళి దర్శనం చేసుకోవడం కూడా చేయొచ్చు. అంటే వెళ్ళే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఎకనామికల్ కండిషన్ అవన్నీ చూసుకొని. అండ్ ఇవి కాకుండా పితృదోషాలు గనక ఉంటే గనక, పితృదోషాల వల్ల డిలేస్ అవుతున్నాయి అనుకుంటే గనక సివియారిటీ అన్నమాట, మళ్ళీ సప్తాంశాలు కూడా మనకి సివియారిటీ కనబడుతుంది అంటే నాసిక్, గోకర్ణ, త్రయంబకేశ్వర్లు ఇక్కడ పితృతర్పణాలు చేయిస్తారు. అవి చేయించుకున్న తర్వాత కూడా రెమెడీ ఉంటుంది. అదే రెమెడీ అన్నమాట, బిగ్గెస్ట్ రెమెడీ. అండ్ ఫ్రీక్వెంట్ గా వీళ్ళు ప్రతి అమావాస్యకి వాళ్ళ పితృదేవతల పైన దానం చేయించాలండి. ఎందుకంటే అమావాస్య తిథి పితృదేవతలకి కోసమే కదా. సో మేము ఒకసారి చేయించేసామండి, పూజ అయిపోయింది, మాకు రిజల్ట్ అవ్వట్లేదు అంటే ఇది లాంగ్ ప్రాసెస్ అన్నమాట. ఫ్రీక్వెంట్ గా చేయిస్తూ ఉండాలి. సర్పదేవతలకి కూడా అంతే, సర్పదోషం వల్ల పిల్లలు అవ్వట్లేదు అని అనుకుంటే దానికి రెమెడీస్. ఒకవేళ గురువు వల్ల కొన్ని మనకి క్లాసిక్స్ చెప్పేది ఏంటి అంటే గురు పంచమ స్థానంలో ఉంటే కూడా తొందరగా పిల్లల్ని ఇవ్వరు అన్నట్టు కూడా మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి గురువు వల్ల మనకి ఇబ్బందులు కలుగుతున్నాయంటే గురువుకి సంబంధించిన దానాలు చేసుకోవడం, శనగలు దానం చేయడము, పసుపు క్లాత్ లో పూజకి కావాల్సిన సామాగ్రి అంతా పెట్టి మనం ఏదైనా బ్రాహ్మణులకి మనం వాళ్ళకి శనగల్ని ఇవ్వచ్చు. అండ్ గోదానం, గోవుకి మనము గ్రాసం పెట్టడము, లేకపోతే చిన్న పిల్లలు బిలో 12 years పిల్లలకి పుస్తకాలు కొని పెట్టడము, వాళ్ళకంటూ స్వీట్స్ పంచి పెట్టడము, yellow కలర్ స్వీట్స్ అన్నమాట, లడ్డు ఫర్ ఎగ్జాంపుల్ శనగపిండితో చేసిన లడ్డు వీళ్ళే ఇంట్లో చేసేసి పెట్టచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మాకు అవ్వట్లేదు అని అంటే సంతాన గోపాల స్వామి వ్రతం ఒకటి ఉంటదండి, అది పుత్రద ఏకాదశి రోజు వస్తుంది. దాని పుత్రద ఏకాదశి అంటారు. శ్రావణ మాసంలో ఒకసారి వస్తుంది, ఫాల్గుణ మాసంలో ఒకసారి వస్తుంది. అది ఒక దీక్ష లాగా ఒక 48 days భార్య భర్త ఇద్దరు కూడా వెన్న అంటే బాల్ గోపాల్ అంటారు అనమాట, చిన్ని కృష్ణుడి ఫోటో ఇంట్లో తెచ్చి పెట్టుకొని ఆ రోజు వాళ్ళు కంపల్సరీ ఇది వెన్న పెట్టాలన్నమాట. అన్సాల్టెడ్ బటర్, వైట్ కలర్ వెన్న, అది తీసుకొచ్చి పెట్టి ఆ ప్రసాదము అరటి పండుతో కలిపి పెట్టి అది వీళ్ళిద్దరే తినాలి, ఇంకెవ్వరికి పంచి పెట్టద్దు. ఫ్రీక్వెంట్ గా కృష్ణుడికి కూడా వాళ్ళు అభిషేకాలు, పూజలు అలాంటివి వీలు కుదిరినప్పుడు బుధవారం రోజు చేయించాలి. కృష్ణుడికి ఇష్టమైన రోజు బుధవారం కాబట్టి ఆ రోజు చేసుకున్నా కూడా వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటదండి. డెఫినెట్ గా అలా రిలీఫ్ ఉండాలి. కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం రీత్యా సంతాన గోపాల వ్రతం కూడా మళ్ళీ చాలా చాలా పవర్ఫుల్ వ్రతం. ఎలా అయితే రుక్మిణీ కళ్యాణం పెళ్లిళ్ళ కోసం చెప్తూ ఉంటారో, పిల్లల కోసం అయితే కృష్ణుడిని ఆరాధించమని ప్రత్యేకంగా చెప్తారు. కాబట్టి ఇలా ఆరాధనలు చేసుకుంటూ ఉంచారు. అనుపమ గారు నమస్తే. నమస్తే అండి.